తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు ఓ కోడలు ధర్నా చేసింది. కోడలు చెట్టి రమ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ నగరంలోని గాజువాక పరిధి పెదకంటియాడ మండలం టి దేవాడకు చెందిన ఉరుకూటి దేముడు లక్ష్మిల కుమార్తె రమ్యకు అగనంపూడి సమీపంలోని చట్టివానిపాలెనికి చెందినటువంటి ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుడు చట్టి వెంకట అప్పారావుతో 2021లో వివాహమైంది. ఆ సమయంలో 5 లక్షల రూపాయలు కట్నం, బైక్, సుమారు 2.5 తులాల బంగారంతో పాటు 3 లక్షలు విలువ చేసే సారె సామాగ్రిని ఇచ్చారు. అయితే 3 నెలలు గడిచాక అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులకు తోడు కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడంతో హాస్పిటల్లో చికిత్స పొందినట్టు రమ్య తెలిపింది. ఆరోగ్యం నయం అయ్యాక హాస్పిటల్ నుంచి తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయినట్టు ఆమె పేర్కొంది. అయితే ఈ నెల 3వ తారీఖున భర్త వెంకట అప్పారావు నుంచి విడాకుల నోటీసులు అందాయని, అందులో తాను సంసారానికి పనికిరానని పేర్కొన్నట్లు ఆమె తెలిపింది. దీంతో గ్రామ పెద్దలతో కలిసి భర్తను నిలదీసేందుకు వెళితే ఆయన కనిపించలేదని, తాను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని, లేనిపోని నిందలు వేస్తే సహించేదే లేదని రమ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గ్రామ పెద్దలతో కలిసి అత్తారింటికి వెళ్తే వారు లోపలకు రానివ్వకపోవడంతో ఆమె తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. సమాచారం తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రమ్యతో పాటు అత్తింటి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రమ్య ఫిర్యాదు మేరకు భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు దిశ పోలీస్ స్టేషన్ కు పంపుతామని వారు పేర్కొన్నారు. ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుందా, పైకి రారంటే లేదు ఈ రోజు కింద పడుకుందా వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. వారు నైట్ అంతా బయటికి వెళ్ళిపోయారు. ఏ 3 గంటకు ఏ 4 గంటకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళినట్టు మీకు చెప్పవసరం నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అలాగెళ్ళి చెప్తారు. పెళ్ళని అడిగితే నిబంధన నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నా. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని, మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవాడు. నా వెనక జక్కలున్న చెల్లి ఉంది, ఎలా రాస్తారు సార్? వారికి ముగ్గురు సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఉంది. ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పటికి వచ్చి నేను ఏం చెప్పాలి, ఆ విషయం చెప్పాను.